హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్ళాము. సో దాని తర్వాత ఇంటికి వచ్చాక పిల్లలైతే ఇట్లా బ్లాగ్స్తో మంచిగా ఆడుకున్నారు. అండ్ ఇది నెక్స్ట్ డే వ్లాగ్, ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట. మంచిగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే లంచ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఆ రోజు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉండే. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దాని తర్వాత ఫంక్షన్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము అందరం కలిసి. సో ఈ లోపల తినైతే మా ఫ్రెండ్, మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో కొన్ని చూసుంటారు మేము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, తను ఒక 1 year నుంచి అయితే పెయింటింగ్ అదంతా నేర్చుకుంటుంది. సో గోలుకి చాలా ఇష్టం కదా కలరింగ్ అన్నా పెయింటింగ్ అన్నా. సో ముందే సురేష్ చెప్పాడనమాట, ఆంటీ దగ్గరికి వెళ్తాం కదా ఆంటీని చూపించమను, చాలా బాగా వేస్తారు కదా అని చెప్పేసి. సో ఇంకా వెళ్ళగానే లంచ్ చేసేసి కొద్దిసేపు కూర్చుందాం అనుకునే టైంకి ఇంకా గోల్ అడిగింది అనమాట, నాకు చూపించండి ఆంటీ ఎట్లా చేస్తారు పెయింటింగ్, నేను నేర్చుకుంటా అది ఇది అని అడిగితే, ఇంకా తనైతే ఒక క్యాన్వాస్ చిన్నది బోర్డు ఉండే తన కోసమే ఓపెన్ చేసేసి ఇంకా దానిపైన అయితే ఫస్ట్ బర్డ్ పెయింటింగ్ చూద్దాము అని చెప్పింది. సో పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కూర్చున్నారు. 4 పిల్లలైతే సాహిత్యకు సంబంధం లేదనుకోండి, వీళ్ళు 3 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉండే. ఇంకా తర్వాత తనకి కొంచెం హెల్ప్ కూడా చేస్తున్నారు, అంటే బ్రషెస్ తెచ్చివ్వడము, కలర్స్ తెచ్చివ్వడము అట్లా. అందరైతే చాలా కీన్గా అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. తను ఆల్రెడీ ఇంతకుముందు వేసిన పెయింటింగ్ని చూస్తూ మళ్ళీ వేస్తుందనమాట. ఆ ఫోన్లో ఉన్న పిక్ కూడా తను ఇంతకుముందు వేసిన పెయింటింగ్ అది. స్టార్టింగ్లో కొద్దిసేపు అయితే మంచిగానే చూసారు, తర్వాత ఏమో ఇంకా నేను చేస్తా అని చూడడం లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఆ పెయింటింగ్ని వేయడం ఒకటే ఇష్టం అనమాట. కాకపోతే ఇంత ఆర్ట్ నేర్చుకోవాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి కదా. మనకైతే లేజినెస్ ఎక్కువగానే ఓపికలు ఎక్కడి, పిల్లలకు కూడా అంతే. ఇక సో తనైతే చాలా ఫాస్ట్గా డ్రా చేసేసింది ఆ బర్డ్ని. దాని తర్వాత కలరింగ్ చేద్దామని కూర్చున్నారనమాట వీళ్ళందరూ. జస్ట్ వాళ్ళ కలరింగ్ ఒకటే ఇంట్రెస్ట్, అండ్ అదే ఒక్కటే ఇంపార్టెంట్ అనమాట. దానికన్నా ముందు ఎంత వర్క్ ఉంటుంది అదంతా ఏం అవసరం లేదు. సో వీళ్ళైతే పెయింట్స్ అవన్నీ తీసుకొని వచ్చి చూపిస్తుంది ఎట్లా వేయాలి పెయింట్ అని చెప్పేసి. ఇంకా గోల్ ఏమో నాకు నేర్పించు ఆంటీ అంటుంది, కానీ అది నేర్చుకోవట్లేదు, జస్ట్ టైం పాస్కి అయితే అక్కడ కూర్చున్నారు. సరే కొద్దిసేపు అయితే ఇంకా వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీసాను. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకుని వచ్చింది తను. దాని తర్వాత దానిపైన వాటర్ స్ప్రే చేసుకున్నారనమాట, కొంచెం కలర్స్ తొందరగా డ్రై అవ్వకుండా ఉండడానికంట. అట్లా ఇట్లా టిప్స్ మంచిగా ఆర్టిస్టుల దగ్గర నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి గోల్ అయితే కొంచెం అయితే చూసింది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే గోల్ కూడా నేర్పిద్దాం అనుకుంటాం, కానీ అదంతా ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా, అంత కాన్సన్ట్రేటెడ్గా అయితే ఏం చూడలేదు. సో తనైతే కలర్స్ మిక్స్ చేసుకోవడానికి ఆ పెయింట్స్ అన్నీ తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడ చూడండి కొన్ని ట్యూబ్స్ లాగా ఉన్నాయి, కొన్నేమో బాటిల్స్ లాగా ఉన్నాయి అక్రెలిక్ పెయింట్స్ క్యామెల్వి, ఇంకా కొన్నేమో మనకి ఫెవిక్విక్ వాళ్ళు ఉంటాయి కదా ఆ కలర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇవన్నీ ఏంటి ఏమేమి ఉన్నాయి, బ్రషెస్ ఏమేమి ఉన్నాయి, కలర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అయితే నేను చూస్తూ ఉండే. తర్వాత వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత వాటర్ అయితే మంచిగా పేపర్ అయితే అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం పెయింట్ కొంచెం కొంచెం తీసుకోవాలి. తనేమో చాలా కొంచెం తీసుకుంది, ఈ పిల్లలేమో ఆల్మోస్ట్ ఒక సగం సగం ట్యూబ్స్ అయితే ఖాళీ చేశారు. అట్లుంటుంది అనమాట. తను చెప్తుండే నాకు ఈ ఒక్క డాట్ పెట్టుకుంటే ఒక బోర్డు మొత్తానికి వచ్చేస్తుంది పెయింట్ అని. ఆ గోలు సాహిత్య వీళ్ళేమో మొత్తం నిండా కలర్ అయితే ముంచుకొని దాంతో వేసారనమాట. ఇంకా చిన్నపిల్లలు స్టార్టింగ్ కదా అని చెప్పేసి ఇక చూస్తూ ఉండే మేమైతే. కొంచెం ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి తనైతే చాలా బాగా చూపించింది వీళ్ళకి, చాలా ఇంట్రెస్టింగ్గా. ఒక ½ an hourలో ఇదంతా ఫినిష్ చేశారు. బట్ వీళ్ళు మాత్రం జస్ట్ అక్కడ పెయింట్ రుద్దుదామన్నట్టే చూస్తున్నారు, కానీ ఆ ఆంటీ ఎట్లా వేస్తుంది ఏం చేస్తుంది అంటే ఏమీ చూడలేదు. బట్ మీరు చూడండి, మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీశాను. ఫస్ట్ మొత్తం వెట్ చేసుకున్న తర్వాత బోర్డ్ని దానిపైన కలరింగ్ ఎట్లా వేస్తుందో చూడండి. చిన్న చిన్న స్ట్రోక్స్, డిఫరెంట్ బ్రషెస్, చాలా యూజ్ చేసింది. చాలా ఓపిక అయితే ఉండాలి, అండ్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే, చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నేర్చుకోవాలి ఎవరైనా. కళ్ళు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా చూడాలి,
నెక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరికైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం నేర్చుకోగలుగుతారని అర్థమైంది. నాకు కూడా యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్, బట్ ఇంత డీటెయిల్గా వేయడం చూసి అమ్మో అనుకున్నా నేనైతే. యాక్చువల్గా చాలా ఈజీగానే ఉంటుందిలే అనుకున్నా, కానీ చూడండి ఒక్కొక్క కలర్ని ఎట్లా డిప్ చేస్తున్నారు, అంటే ఎట్లా మిక్స్ చేసుకుంటున్నారు, దాని తర్వాత స్ట్రోక్స్ అవన్నీ ఎట్లా, చాలాసేపు అయితే పట్టిందనమాట. యాక్చువల్గా తనైతే 1 ఇయర్లో చాలా నేర్చేసుకుంది. అఫ్ కోర్స్ తనకి ఇంతకుముందు కూడా కొంచెం డిజైన్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటుండే శిరీషకి. సో తనకి ఈజీగా వచ్చేసింది. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, బట్ మన చేతిలో ఆ ఆర్ట్ కూడా ఉండాలి. కళ ఉంటే తప్ప మనం అంత ఈజీగా నేర్చుకోలేము. అది ఏ ఆర్ట్ అయినా సరే చాలా టఫ్ అన్నమాట. చూడ్డానికి మనకి కొంచెం చూస్తే ఫస్ట్ ఈజీగానే ఉంది కదా అనిపిస్తుంది, బట్ చేస్తుంటే అర్థమవుతుంది దాని వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎంత ఓపిక ఉంది అనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్లో కలర్ లాగా మిక్స్ చేసేసి దానిపైన మళ్ళీ వైట్ కలర్ అట్లా. చాలా ఓపిక అయితే ఉండాలమ్మ బాబాయ్. గోలు అయితే కొద్దిసేపు అయితే ఇంట్రెస్టింగ్గానే చూసింది, తర్వాత మమ్మీ నేను చేస్తా అంటుంది అంతే తప్ప వాళ్ళకి అసలు నేర్చుకుందాము అని అయితే ఇంట్రెస్ట్ లేదు. చిన్నపిల్లలకి నేర్పించడం కొంచెం టఫే కదా, శిరీష కూడా అదే అంటుంది. చిన్నపిల్లలు కదా కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి. అందుకే దాని క్లాసెస్ చెప్పొచ్చు కదా అంటే, అమ్మో నేను చిన్నపిల్లలకి నేర్పించడం అంటే చాలా కష్టం. మళ్ళీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. మనం 2 రోజులు క్లాస్కి పంపించేసి వచ్చేసిందా మొత్తం అని అడుగుతాం ఆఫ్ కోర్స్. తను కొంచెం యాక్చువల్గా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అట్లా నేర్చుకుందనమాట. ఏదైనా ఒక ఆర్ట్ మనం నేర్చుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకు కూడా. డ్యాన్స్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఎనీథింగ్, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. తను కూడా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే అని చెప్తుందనమాట. తనకి ఫ్రీగా ఉన్న టైమ్స్లో చేసుకుంటుంది పెయింట్. యాక్చువల్గా జస్ట్ అదొక రిలాక్సేషన్ కోసం నేర్చుకుందనమాట, బట్ చాలా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంది. ఈ బర్డ్ ఇందాక చెప్పాను కదా, ఒక ½ అన్ అవర్లో అయితే ఫినిష్ చేసేసింది అనమాట. చూడండి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నట్టుగానే వేసేసింది. పిల్లలు అయితే చూసి లాస్ట్కి చాలా బాగుంది అని అన్నారు. ఇంకా లాస్ట్కి వాళ్ళందరికీ గ్రాస్ దాన్ని ఎట్లా వేయాలో పెయింటింగ్ చూపించింది అనమాట. సో చూస్తూ ఉండండి పెయింటింగ్ ఎంత నీట్గా వస్తుందో. ఆల్మోస్ట్ బర్డ్ మనం ఏదైనా డ్రా చేస్తే ఒక షేప్ మినిమం చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఓకే ఇది బర్డ్, ఇది ఫేస్ అన్నట్టు. అట్లా ఉంటే తప్ప మనం అసలు వేసింది ఆర్ట్ అని ఎవరు ఒప్పుకోరు కదా. అట్లా పిల్లలతో వేపియాలంటే చాలా కష్టమే కదా. ఇక్కడ చూడండి తను బర్డ్ వేసిచ్చి వాళ్ళకి ఇట్లా గ్రాస్ని ఇట్లా వేయండి అని చెప్తే గోలు పైన నుంచి కిందకి వేస్తుంది, కింద నుంచి పైనకి వేయరా అని చెప్తే ఒక 10 నిమిషాలకి అర్థమైంది. ఇట్లా కొంచెం కిడ్స్ చాలా స్లోగా లెర్న్ చేస్తారు కదా, సో పిల్లలకి ఏదైనా నేర్పించడం చాలా కష్టము. ఇక్కడ వీళ్ళు తను చాలా నీట్గా వేసిన పెయింటింగ్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంకా సాహితీ వచ్చి ఆ రెడ్ కలర్ డబ్బాలోనే ముంచేసింది, తనేమో కొంచెం తీసేసుకొని దాంతో పెయింట్ చేసింది. ఇదేమో మొత్తం బాటిల్లోనే ఆ పెయింట్ బ్రష్ని గుచ్చేసింది అనమాట. వీళ్ళైతే ఫైనల్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా వాల్యుబుల్గా అనిపించింది ఆ టైం. అట్లీస్ట్ కొంచెం అన్నా ఎట్లా చేస్తారు పెయింటింగ్ అని ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మన సాహిత్య మేడం చూడండి, రెడ్ కలర్ అక్కడ సంబంధమే లేదు, రెడ్ వేస్తుంది. సో ఫైనల్గా బోర్డుని అయితే అట్లా వేస్ట్ చేశారు వీళ్ళందరూ కలిసి. చూడండి నీట్గా బర్డ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. చేతులలో ఆర్ట్ ఉండాలండి, ఉంటేనే మనకు వస్తుంది ఏదైనా. సో ఈ విధంగా అయితే పెయింటింగ్ సెషన్ అయితే ఓవర్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మేము పార్టీకి వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అవ్వాలనుకున్నాము. అప్పటికే చాలా టైం అయిపోతుంది. అసలు పిల్లలతో ఉంటే టైం అయితే వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుందేమో అనిపిస్తుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది టైం అయితే. ఇంకా 3-4 పిల్లలు ఉంటే ఇంకా అంతే ఇక సంగతులు. డే కేర్లో అసలు స్కూల్స్లో పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఏమో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంట్లో ఉన్న 2-3 పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అనిపిస్తుంది. సో బేసిక్గా ఒక ఐడియా అయితే వచ్చింది. యాక్చువల్గా పెయింటింగ్ ఎట్లా ఉంటుంది, ఎంత టఫ్గా ఉంటుంది అని చెప్పేసి
తర్వాత ఇంకా గూల్ అయితే ఇంకొక వైట్ పేపర్ కావాలి అని కొద్దిసేపు ఏడ్చింది. బట్ అప్పటికే చాలా టైం అయితే అయిందనమాట. ఇంకా మేము ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా. సో ఫైనల్గా ఇక్కడితో వీళ్ళైతే ఎండ్ చేశారు. ఇక్కడ ఇంకా వైష్వి రోజు వాళ్ళ మమ్మీని చూస్తూ చూస్తూ తను కూడా కొంచెం బాగా చేసిందనమాట పెయింటింగ్. కోర్స్ పేరెంట్స్ కొంచెం ఏది చేస్తే పిల్లలు కూడా అలాగే ట్రైన్ అవుతూ ఉంటారు కదా. సో ఫైనల్గా ఇక్కడ సీన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. శిరీషాని చూసి చూసి వాళ్ళ పాప నేర్చేసుకుంది. అట్లా మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఏదైనా మనం చేస్తుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా పిల్లలకి కూడా. సో ఫైనల్గా బర్డ్ పెయింటింగ్ అయితే అలా వచ్చిందనమాట. ఇంకా గోలు ఏడవడం స్టార్ట్ చేసింది, నాకు రావట్లేదు అని. ఇంట్లో 24/7 పేపర్స్ డ్రాయింగ్ పెయింటింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఫస్ట్ టైం పెయింట్ బ్రష్తో అంత నీట్గా చేయడం కొంచెం కష్టమే కదా. క్రేయాన్స్తో అయితే చాలా బాగా చేస్తారు గోలు కూడా. బట్ పెయింట్ బ్రష్ అదంతా యూజ్ చేయడం ఇంకా నేర్చుకోవడానికి టైం పడుతుంది అంటే అస్సలు వినదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది పిల్లల్ని చూస్తుంటే. అంత ఫాస్ట్గా ఎట్లా నేర్చుకున్నామో అర్థం కాదనమాట. నెక్స్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ పిల్లలకి కూడా కొంచెం ఫుడ్ అదంతా తినిపించేసి, యాక్చువల్గా బర్త్డే సురేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది. సో మేమందరం అయితే వచ్చాము, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అదొక ఫామ్ స్టే లాగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉండే. నైట్ టైం కదా, కొంచెం సమ్మర్ డే టైంలో అట్లా ఫుల్ ఎండగా ఉంటుంది. బట్ నైట్ అరేంజ్ చేశారు కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా ఉండే. ఎక్కువ క్రౌడ్ కూడా ఏం లేదు, కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వెల్కమ్ డ్యాన్స్ అట్లా చిన్న బాబు కదా, వాళ్ళు యాక్చువల్గా యూఎస్లో ఉంటారు. ఆ బాబుకి ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నట్టున్నాయి. ఏంట్రా బాబు నందే చిక్కడు పడేశారు అన్నట్టు వాళ్ళందరినీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. బట్ చాలా అందరి దగ్గరికి అయితే వచ్చాడు బాబు. అస్సలు చాలా ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేశాడు. కొంతమంది బర్త్డేస్ అనగానే పిల్లలు సిక్ అవ్వడము, లేకపోతే ఏడవడము, చిరాగ్గా బేసిక్గా అందరినీ చూస్తే వాళ్ళకి అంత నచ్చదు కదా చిన్నపిల్లలకి. బట్ విప్లవ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇట్లా వేరే డాన్సర్స్ వాళ్ళైతే వచ్చి మంచిగా వెల్కమ్ డాన్స్ ఇట్లా అయితే చేశారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది అక్కడ. డెకరేషన్ కానీ అక్కడ పైన చూడండి ఒక చిన్న రూఫ్ లాగా మొత్తం ఆకులతో తీగలతో అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది ప్లేస్. ఇలా వెల్కమ్ డాన్స్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్. నెక్స్ట్ ఇంకా మేము కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. చాలా రోజులు అయిందనమాట వీళ్ళందరినీ కలిసి, ఫ్రెండ్స్ అందరినీ. ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది అనుకుంటా. సో ఇది ఒక గెట్ టుగెదర్ లాగా అనిపించింది మాకైతే. సో యాక్చువల్గా డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా నాయిసీగా ఉంది కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో చాలా క్యూట్గా చేశారు డ్యాన్స్ అయితే పిల్లలందరూ. యాక్చువల్గా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్టున్నారు. చాలా పర్ఫెక్ట్గా అయితే ప్లానింగ్ అయితే అదంతా చాలా బాగుంది. బేబీ బాయ్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ బర్త్డే థీమ్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్ అనమాట, జంగిల్ థీమ్. ఫుల్ యానిమల్స్ మొత్తం అదంతా. కేక్ కూడా చాలా బాగా చేశారు. కప్ కేక్స్ కూడా చాలా ఫేవరెట్ అయిపోయాయి కిడ్స్ అందరికైతే, చాలా చాలా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు కేక్ కానీ ఇంకా కప్ కేక్స్ కానీ అవన్నీ అయితే. పిల్లలందరూ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కప్ కేక్స్ యాక్చువల్గా. తర్వాత మ్యాజిక్ షో కూడా అరేంజ్ చేశారు. పిల్లలందరూ అయితే ఫుల్ హ్యాపీ, మంచిగా కాసేపు మాకు టైం దొరికింది. పిల్లల్ని అక్కడ వదిలేసి మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సురేష్ తీసుకెళ్ళి సాయితేని అక్కడ కూర్చోబెట్టాడు ఫ్రంట్ రోలో. ఆమె కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అప్పటిదాకా అటు ఇటు తిరుగుతూ ఉండే, బట్ అక్కడ కూర్చోబెట్టగానే మంచిగా చూడండి ఆల్మోస్ట్ మా పిల్లలందరూ అయితే అక్కడ ఉన్నారు. మేము ఇంకా ఈ టైంలో డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మ్యాజిక్ షో కూడా చాలా బాగుంటుంది కదా, చాలామంది ఆర్గనైజ్ చేస్తారు బర్త్డేస్లో. సో వీళ్ళు కూడా ఫైనల్గా ఎంజాయ్ అయితే చేశారు. అండ్ విప్లవ్ అనే నేమ్కి కూడా చూడండి అన్ని యానిమల్ థీమ్ కాబట్టి, ఫారెస్ట్ థీమ్, జంగల్ థీమ్ కాబట్టి
లెటర్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమల్ని రిప్రజెంట్ చేసేలాగా జిరాఫీ, టైగర్, జీబ్రా అట్లాంటివన్నీ చాలా మంచిగా ఉండే. పిల్లలకి ఆ డెకరేషన్ అదంతా చాలా నచ్చింది. చూడండి అన్ని యానిమల్స్ పిక్చర్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ బెలూన్స్ కానీ కలర్స్ అవన్నీ అయితే చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. మ్యాజిక్ షో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇంకా సాహిత్య అయితే ఇంటికి వచ్చాక మ్యాజిక్ షోస్ అవన్నీ పెట్టమని అడుగుతుంది టీవీలో. మమ్మీ మ్యాజిక్ మ్యాజిక్ గిలిగిలిచ్చు అంటుంది తను కూడా. తర్వాత దానికి కూడా ఒక బర్డ్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్గా తనకి ప్రిఫరెన్స్ ఇస్తే నచ్చుతుంది కదా ఎవరికైనా. ఇంకా కిడ్స్ వీళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చి తన ఫ్రంట్ రోలో కూర్చుంది కాబట్టి తనకు కూడా ఒకటి ఇచ్చారు. మమ్మీ నాకు ఆ బర్డ్ కావాలంటది మళ్ళీ ఇక కొద్దిసేపటికి. వీళ్ళతో ఇది ఒక కష్టం అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఫన్ ఉండే బర్త్డే మొత్తం అయితే. మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. డ్యాన్స్ కూడా చూస్తున్నారు, ఎరగదీస్తున్నారు కదా అందరూ. గోల్ ఒక స్టెప్ నేర్చుకుంది, దాన్నే ఏ డాన్స్కైనా అన్ని డాన్సెస్కి వాటినే వాడుతుంది అనమాట. చిన్నప్పుడు అఫ్ కోర్స్ మేము కూడా అలాగే చేసేవాళ్ళం అనుకోండి. దాని తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి పిల్లలకి కూడా కొంచెం తినిపించేసి కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట మెమొరీస్ కోసం. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఫుల్ ముచ్చట్లు అయితే నడిచినాయి అవన్నీ. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక సింక్లో అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరిది చాలా దగ్గర దగ్గర ఏజ్. ఒక్కొక్కరికి ఒక 1 year డిఫరెన్స్, 6 months డిఫరెన్స్ అనమాట కిడ్స్ అందరికి. సో హ్యాపీగా అందరూ సింక్ అయితే అవుతున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అట్లా ఏమో ఇంకా అందరు బాగా చిన్నగా ఉండే కాబట్టి మాకు బాగా అనిపించేది. ఇప్పుడైతే వాళ్ళకి వాళ్ళు వదిలేసి మంచిగా అయితే ఆడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. సో ఫైనల్గా ఈ జంగిల్ థీమ్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో లాస్ట్లో కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ మెయిన్గా ఈ బర్త్డేలో స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ బెలూన్స్ థీమ్. వాళ్ళకి ఏది కావాలంటే అది చేసిస్తున్నాడు అనమాట అతను. చాలా మంచిగా చాలా ఫాస్ట్గా చేయిస్తున్నాడు. కొంతమంది స్వాడ్ అడిగారు, కొంతమంది గన్ అడిగారు, అట్లా టెడ్డీ బేర్స్, డాగ్స్ అట్లా చాలా రకరకాలుగా పిల్లలు ఏది అడిగితే అది చేసిచ్చాడు. బట్ అందరికన్నా ఎక్కువ మా పిల్లలకి చేసిచ్చాడు అనుకుంటా. వాళ్ళు తీసుకుంటున్నారు, ఇట్లా పగిలిపోయింది అని మళ్ళీ వచ్చి ఏడుస్తున్నారు. పాపం చాలాసేపే కష్టపడి చేయించాడు. ఇది కూడా చాలా బాగుంది. బర్త్డేస్లో కొంచెం ఇట్లా స్పెషల్ అట్రాక్షన్స్ అట్లా పెడితే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా, పేరెంట్స్కి కూడా ఎక్కువ కష్టం అవ్వకుండా అట్లా. సాహిత్య అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. వీళ్ళందరు కిడ్స్ చూడండి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ టెడ్డీ బేర్ అనమాట. మనకి షేప్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా మంచిగా చేస్తున్నాడు అతను. సో ఫైనల్గా ఇదన్నమాట ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.